కీర్తనాకారుడు ఒక గొర్రెల కాపరి, సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్న ఆ గొర్రెల కాపరిని దేవుడు ఎంతగా దీవించాడు అనంటే, అతను సింహాసనం మీద కూర్చుని ఇజ్రాయేలు అనే దేశాన్ని పరిపాలన చేసే గొప్ప స్థాయికి దేవుడు ఒక సామాన్యుడిని లేవనెత్తుకున్నాడు. కారణం ఏంటి అనంటే, దావీదు దేవుని అమితముగా ప్రేమించాడు, దేవుని అమితంగా వెంబడించాడు, దేవుని గ్రహించాడు. ఫ్రెండ్స్, మన జీవితంలో మనం గొప్ప స్థాయికి ఎదగాలంటే, గొప్ప వాడిని సంతరించుకోవాలంటే, గొప్ప విషయాలు మన జీవితంలో సాక్ష్యములుగా ఉండాలి అని అంటే, మనం దేవుని కృపను మనం కనుగొనాలి, దేవుని కృపను ధ్యానించాలి. దేవుని కృపను మనం ఆస్వాదించినట్లయితే దావీదులాగా మనం కూడా గొప్ప సాక్ష్యములు మన జీవితంలో పొందుకోవచ్చు, దేవుని మహిమపరచవచ్చు. ఆయన కృప ఆకాశము కన్నా ఎత్తైనది. ఆయన కృపను గ్రహించి బహు మేలులు పొందుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను, మీకు విన్నపం చేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా అట్టి కృపలో భద్రపరిచి ఆశీర్వదించారు.